హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏపీ స్టేట్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ అయినటువంటి పాలినామిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ పాలినామిల్స్ సంబంధించి ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. ఇంట్రడక్షన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఈరోజు మనం ఏంటంటే జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే గ్రాఫ్ ఆధారంగా, జామెట్రీ ఆధారంగా ఒక పాలినామిల్ యొక్క జీరోస్ని ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలనేది ఈరోజు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక లీనియర్ పాలినామిల్ యొక్క జీరోస్ని గ్రాఫ్ ఆధారంగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఇది ఒక లీనియర్ పాలినామిల్. కాబట్టి దీని యొక్క జీరోస్ని గ్రాఫ్ ఆధారంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ జనరల్గా ఎలా కట్టాలి మనం నేర్చుకున్నాం. జీరోస్ ఎలా కట్టాలని నేర్చుకున్నాం ఆల్రెడీ. దాన్ని జీరోకి సమానం చేసి ఎక్స్ వాల్యూ కడితే అదే జీరో అవుతుందని చెప్పాం, జీరో ఆఫ్ ది పాలినామిల్ చెప్పాం. కానీ గ్రాఫ్ ఆధారంగా అంటే పాయింట్స్ ఉండాలి. గ్రాఫ్ ఆధారంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పాయింట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్స్ ఉండాలి. సో వాటి గురించి మనం ఏం చేస్తామంటే, ఇచ్చిన సమ్మని వై అనుకోండి, లెట్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 2. ఇచ్చిన పాలినామిల్ని వైకి ఈక్వల్ చేయండి. ఇచ్చిన పాలినామిల్ని వై అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఆధారంగా మనం పాయింట్స్ చేయాలి. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఎక్స్ బదులుగా 0 వేస్తే వై ఎంత వచ్చామండి, 0 ప్లస్ 2 ఎంత అవుతుంది, 2. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1 ప్లస్ 2. ఎక్స్ బదులుగా 1 వేసి అంతే. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వై ఎంత అవుతుందండి, 2 ప్లస్ 2 కదా, 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2, 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే వై ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2, 6. ఎందుకంటే ఇందులో ఎక్స్ వాల్యూ 0 వేసాము, 1 వేసాము, 2 వేసాము, 3 వేసాము, 4 వేసాం. కొన్ని వాల్యూ తీసుకుని అంతే 6 వచ్చింది. తర్వాత ఎక్స్ వాల్యూ -1 తీసుకుందాం. మైనస్లోకి వెళ్దాం. 0 నుంచి 4 తీసుకుని మళ్ళీ -1, -2, -3, -4 కడదాం. -1 వేద్దాం. ఎక్స్ బదులుగా -1 ఏంటి, -1 ప్లస్ 2 ఎంత, 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే వై ఈజ్ ఈక్వల్ టు -2, ఓకేనా, ప్లస్ 2 ఎంత అండి, 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అయితే వై ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 2. ఇందులోనే వేస్తాను ఎక్స్ బదులుగా. -3 ప్లస్ 2 ఎంత అవుద్దండి, -1 అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 అయితే వై ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 2. -4 ప్లస్ 2 అంటే ఎంత అవుద్దండి, -2 అవుద్ది. ఓకేనా, ఇప్పుడు మనం పాయింట్స్ రాయాలి. దేర్ఫోర్ పాయింట్స్ ఎలాగొచ్చాయి మనకి, 0, 2. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ తర్వాత వై కోఆర్డినేట్. 1, 3, 2, 4, 3, 5. అలాగే 4, 6, -1, 3, -2, 0, -3, -1. ఓకేనా, అలాగే -4, -2. ఇవన్నీ మనకు పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ని మనము ఈ గ్రాఫ్ మీద పాయింట్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏంటి, 0, 2. 0, 2 ఎలాగ పాయింట్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిందని ఏమంటాం అంటే ఎక్స్ కోఆర్డినేట్, రెండో దాన్ని వై కోఆర్డినేట్ అంటాం. సో 0, 2 అంటే 0 ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 2. ఈ విధంగా ఎక్స్ కోఆర్డినేట్ 0 ఇచ్చిరంటే ఆ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 ఇచ్చిరంటే ఆ పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటుంది. మరి A2 ఇది +2. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్లో చూడండి, ఎక్స్ యాక్సిస్కి ఇటువైపు కుడివైపు ఉన్నవన్నీ ప్లస్లు, ఇటువన్నీ మైనస్లు. వై యాక్సిస్లో పైకి ఉన్నవన్నీ ప్లస్లు, కిందవన్నీ మైనస్లు. ఓకేనా, ఇది సెంటర్ పాయింట్ మనకు తెలిసిందే, మూల బిందువు అంటాం. ఇప్పుడు 0, 2 ఎలా ఐడెంటిఫై చేస్తాం. 0, 2 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 2. ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిందంటే వై యాక్సిస్ మీద +2 దగ్గర పెట్టాలా. వై యాక్సిస్ మీద +2 అంటే పైకే కదా, పైకి పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ అండి నెక్స్ట్ పాయింట్ 1, 3 అంటే ఎక్స్ యాక్సిస్ మీద +1, వై యాక్సిస్ మీద +3. ఎక్స్ యాక్సిస్ మీద +1 నుండి వై యాక్సిస్ మీద +3 వరకు చూసుకోవాలి. ఇది తర్వాత 2, 4 అంటే +2, ఎక్స్ యాక్సిస్ మీద +2 ఇది, వై యాక్సిస్ మీద +4, 2 ఎదురుగా +4. ఓకేనా, 3, 5
అంటే A3 +3 +5 అంటే ఇది +3 ఎక్స్ఎక్స్ మీద, వైఎక్స్ మీద +5 అంటే ఇది 4,6 4 ఎక్స్ఎక్స్ మీద +4 వైఎక్స్ మీద +6 ఇది 6 ఎదురుగా ఇది 6 అనుకుంటా కదా ఓకేనా, ఇది 6 ఎదురుగా తీసుకున్నాం 4 ఎదురుగా వైఎక్సెస్ మీద 6. నెక్స్ట్ అండి -1 తీసుకోండి, -1, 3 -1 అంటే వైఎక్సెస్ మీద -1 అంటే ఇటు వచ్చింది, 3 అంటే +3 -1 x కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ పైకి వెళ్ళాలి, -1 ఎదురుగా +3 -1 సారీ ఇక్కడ తప్పేసాం, ఎక్స్ వాల్యూ -1 అయితే -1 +2 ఎంత అవుద్దండి +1 అవుద్ది, +1. సో ఇక్కడ -1కి +1 వేయాలి, -1 ఎదురుగా +1 వైఎక్స్ ఇది ఓకేనా. నెక్స్ట్ అండి -2 తీసుకుంటే 0, ఇక్కడ చూడండి -2, 0 అన్నాడు అంటే ఎక్స్ కోఆర్డినేట్ -2 వై కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0 అయితే ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే వై యాక్సిస్ మీద వస్తుంది పాయింట్. సో వై కోఆర్డినేట్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద -2 ఎక్కడ ఉంటే అక్కడ పెట్టడమే -2. తర్వాత -3 -1 ఇది -3 -1 వై యాక్సిస్ కిందకి రావాలి కదా, అలాగే -4 -2 -4 -2 కిందకి రావాలి వై యాక్సిస్ ఓకేనా. ఇప్పుడు వీటిలన్నింటిని మనము కలపాలి. సో మనం గ్రాఫ్ రాలే కాబట్టి కొంచెం రాసుకొచ్చింది కానీ స్ట్రైట్గా లైన్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఒక లీనియర్ పాలినామియల్ కానీ గ్రాఫ్లో మనము ఐడెంటిఫై చేసినట్లయితే ఏమొస్తుందంటే ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ మనకి ఏమనుకోవాలి y = x + 2 అనమాట ఓకేనా. ఒక లీనియర్ పాలినామియల్ని గ్రాఫ్ మీద మనం పాయింట్అవుట్ చేసి మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఒక లైన్ వస్తుంది, ఒక లైన్ స్ట్రైట్ లైన్ ఓకేనా. సో గ్రాఫ్ ఇది కాదు కాబట్టి మనం కొంచెం వంకర వచ్చింది కానీ స్ట్రైట్ లైన్ వస్తుంది. అయితే దీని ఆధారంగా ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం 0 అంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో, ఎక్కడ చూడండి ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది -2 దగ్గర. సో ఇక్కడ ఏంటి రాస్తామంటే therefore y = x + 2 అంటే ఇచ్చిన లైన్ intersects the x axis at the point ఏంటంటే -2, 0. x యాక్సిస్ మీద -2 ఉంది అంటే -2, 0 వద్ద ఆ లైన్ అనేది x యాక్సిస్ని ఖండించింది. సో ఏ పాయింట్ దగ్గర ఖండించింది చూడండి ఓకేనా. అప్పుడు 0 ఆఫ్ ది పాలినామియల్ ఏమవుతుంది తెలిసిన 0 ఆఫ్ ది పాలినామియల్ -2 అవుద్ది, -2 ఎక్కడైతే ఖండించిందో అదే దాని యొక్క 0 అవుద్ది -2 అనమాట ఓకేనండి. ఈ విధంగా మనము గ్రాఫ్ ఆధారంగా ఆ గ్రాఫ్లో మనకి పాయింట్లు గుర్తించిన తర్వాత గీసిన లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఖండించిందో సపోజ్ 2 దగ్గర ఖండిస్తే దాని 0 ఆఫ్ ది పాలినామియల్ 2, -1 దగ్గర ఖండిస్తే -1, 4 దగ్గర ఖండిస్తే 4 ఓకేనా. అది దాని యొక్క 0 అవుతుంది అనమాట. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఖండించిందో అదే దాని 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని దాని యొక్క జీరోస్ని గ్రాఫ్ ఆధారంగా ఎలా కట్టాలని డిస్కస్ చేద్దాం ఓకేనా. సో ఒక పాలినామియల్ ఇచ్చేటప్పుడు x² - x - 12. సో దీన్ని మనం ఏమనుకోవాలి, మనం చెప్పము y అని తీసుకోండి, ఇచ్చిన పాలినామియల్ yకి ఈక్వల్ చేయండి x² - x - 12. ఇప్పుడు మనము ఒక పట్టిక తయారు చేయాలి. అంటే ఫస్ట్ x వాల్యూస్ తీసుకోవాలా, x వాల్యూస్ 0, 1, 2, 3, 4, -1, -2 place all the 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4. ఇప్పుడు ఈ మధ్యలో ఈ x కింద ఏం రాయాలంటే ఫస్ట్ x² రాయండి, ఆ తర్వాత -x రాయండి, ఆ తర్వాత -12 రాయండి సింబల్స్తో సహా. పైన x వాల్యూస్ తీసుకున్నాం, ఈ x కిందన ఈ x², దాని కింద -x, దాని కింద -12. మరి చివరిలో మనకి ఏంటి వస్తుందంటే y వాల్యూ చివరి ఇది x వాల్యూస్ y వాల్యూస్ ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఫస్ట్ ఎక్స్ వాల్యూ జీరో వేద్దాం. జీరో స్క్వేర్ జీరో, మైనస్ ఎక్స్ అంటే మైనస్ జీరో జీరో, ఇది -12. ఓకేనా, -12. తర్వాత ఎక్స్ వాల్యూ 1 అయ్యండి, 1 -1, ఈ కాన్స్టెంట్ మారదు. 2 అండ్ 2 స్క్వేర్ 4, ఇక్కడ 2 వేస్తే -2, ఇది అలాగా మారదు. 3 అండ్ 3 స్క్వేర్ 9, -3 అవుతుంది, -3 అవుద్ది. -12, నో చేంజ్. నెక్స్ట్ 4 అండ్ 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ 16, -4, -12. -1 అయ్యండి, -1 స్క్వేర్ 1, ఇక్కడ ఎక్స్ బదులుగా -1 వేస్తే -1 అంతా వద్ది, +1, ఇది -12. ఓకేనా. తర్వాత ఎక్స్ వాల్యూ -2 అండి, -2 స్క్వేర్ అంటే +4, -2 వేస్తే -2 అంత వద్ది, +2, ఇది -12. తర్వాత ఎక్స్ వాల్యూ -3 అండి, -3 స్క్వేర్ అంటే 9, -3 వేస్తే -3 ఎంత వద్ది, +3, ఇది -12. -4 ఏంటి 16, ఇక్కడ -4 వేస్తే -4 అంత +4, ఇదేమో -12. ఓకేనా. ఇప్పుడు y వాల్యూ ఎలా కడతామంటే ఈ మధ్యలోని ఈ 3 కలపాలి. 0 0 -2 ఎంత వద్ది, -12, 0 0 -12 -12 వద్ది. ఓకేనా. 1 -1 ఎంత వద్దండి, 0, 1 -1 0, అప్పుడు ఎంత మిగిలింది ఇక్కడ -12. నెక్స్ట్ 4 -2 అంత వద్దండి, 2 లేదు, 2 -2 కలిపేయండి, -12 -2 ఎంత -14, -14 4 పోతే -10, -12 -3 కలిపితే ఎంత -15, -15 + 9 అంత -16, ఇది -16, -16 + 16 0. చూడండి, -12 -4 -16, -16 + 16 0, -12 ఈ 2 కలిపితే 2 కదా, -12లో 2 తీస్తే ఎంత అవుద్ది, -10. నెక్స్ట్ అండి -12 ఈ 2 కలిపితే 6, -12 + 6 ఎంత -6, 9 + 3 12, 12లో 12 పోతే 0, 16 + 4 20, 20లో 12 పోతే 8. ఓకేనా. ఇది మనకు కావాల్సిన టేబుల్. ఇప్పుడు మనం పాయింట్స్ రాసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ చెప్పండి. పాయింట్స్ ఎక్స్ వాల్యూ 0 అయితే y వాల్యూ అంతా -12, 1కి -12, 2కి -10, 3కి -6, 4కి 0, -1కి -10, -2కి -6, -3కి 0, -4కి 8. ఇవ్వండి, ఇవి ఎక్స్ వాల్యూ వై వాల్యూ, ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు వీటిని గ్రాఫ్లో మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకు తెలిసింది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇటు ప్లస్ ఇటు మైనస్, వై యాక్సిస్ పైన ప్లస్ కింద మైనస్. ఎందుకు రాలేదంటే ఇక్కడ వై కోఆర్డినేట్స్లో ఐస్ ఎంత వచ్చింది 12, సో వై యాక్సిస్ మీద 12 వరకు ఉండాలి. 12 వరకు మనం వేయలేం కాబట్టి స్కేల్ మనం సవరించాలి. స్కేల్ ఇక్కడ రాసుకోవాలి. అంటే గ్రాఫ్ గీసినప్పుడు చెప్తానండి, రఫ్ ఇది. స్కేల్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ తీసుకున్నట్లయితే 1 సెంటీమీటర్ 1 యూనిట్ 1 సెంటీమీటరే, కానీ వై యాక్సిస్ మీద 1 యూనిట్ 2 సెంటీమీటర్లు తీసుకోవాలా. అంటే ఏంటి, ఎందుకంటే ఐస్ 12 ఉంది కాబట్టి, అంటే 2 తీసుకోవాలా. 2 4 6 8 10 12 కింద రండి, -2 -4 -6 -8 -10 -12. సో అక్కడ స్కేల్ ఎట్ వస్తుందంటే ఎక్స్ఎక్స్ ఏమో 1 సెంటీమీటర్ 1 యూనిటే, ఓకేనా. కానీ వై యాక్సిస్ మాత్రము 1 సెంటీమీటర్ 2 యూనిట్లు తీసుకోవాలా, ఓకేనా. స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిటే, అది మారదు. వై యాక్సిస్ మాత్రము 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన సమ్మలో మనకు వచ్చిన వై కోఆర్డినేట్స్ హైయెస్ట్ 12 ఉంది కాబట్టి మన పాయింట్ల కోసం. ఇప్పుడు పాయింట్స్ని ఐడెంటిఫై చేద్దాం. 0, -12 ఎక్కడ పెడదాం. 0, -12 అంటే
ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి వై యాక్సిస్ మీద -12 ఎక్కడ చూడండి, వై యాక్సిస్ మీద -12 ఇక్కడ ఉంది. ఓకేనా, 0, -12 అని గుర్తించాలంటే ఇందులో ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి వై యాక్సిస్ మీద -12 ఎక్కడ ఉంటే ఇక్కడ పెట్టేయండి. 1, -12 ఎక్స్ యాక్సిస్ మీద +1, వై యాక్సిస్ మీద -12 ఈ కిందకి రావాలా. తర్వాత 2, -10 ఇది 2 + 2 -10 అంటే కిందకి రావాలా. 3, -6 +3 -6 కిందకి రావాలా. 4, 0 అంటే మళ్ళీ ఇక్కడ వచ్చింది వై కోఆర్డినేట్ 0, 4, 0లో ఇదే ఫస్ట్ చూడండి ఒక పాయింట్ ఉంది అంటే పాయింట్లో మొదటిదాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, తర్వాత వై కోఆర్డినేట్ అంటాం. సో వై కోఆర్డినేట్ 0 అయితే ఎక్స్ మీద +4 దగ్గర అంటారు చుక్క. ఓకేనా, ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే వై యాక్సిస్ మీద ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 అయితే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది పాయింట్. ఓకేనా, -1, -10 -1 అంటే ఇది ఎక్స్ యాక్సిస్, -10 అంటే కిందకి రావాలా. -2, -6 -2, -6 -3, 0లో మళ్ళీ వై కోఆర్డినేట్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద -3 పెట్టాలా. -4, -8 -4 +8 సారీ -4 +8 -4 +8 అంటే పైకి వెళ్ళాలా. వై కోఆర్డినేట్ ప్లస్ అంటే పైకి కదా, వై కోఆర్డినేట్ మైనస్ అంటే కిందకి రావాలా. -4 + 8 ఇక్కడ ఉంది. ఓకేనండి, ఇప్పుడు వీటిని మనం కలుపుదాం. చూసాక వచ్చిందో ఇదే రకం మనకి y = x² - x - 12 ఇది. ఇప్పుడు మనం ఒక కోఆర్డినేట్ పాలినామియల్కి తీసుకుని గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా మనకి రావడం జరిగింది. మనము ఈ క్వాడ్రేటిక్ పాలినామియల్ పాయింట్స్ తీసుకొని గ్రాఫ్లో మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఈ షేప్ని ఏమంటుంటే పారాబోలా అంటాం. పారాబోలా, ఓకేనా, పారాబోలా అంటాం. ఓకేనండి, అంటే ఇది కప్ టైప్ అనమాట, దీన్ని కప్ టైప్ అంటాం. ఒక్కోసారి పైనుంచి కిందకు వస్తుంది, ఇది క్యాప్ టైప్. సో అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ 2 రకాలుగా పారాబోలా వస్తాయి, పరావారియల్ అని. అయితే ఇక్కడ దీని జీరోస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ పోలినామియల్ యొక్క గ్రాఫ్ గీసినప్పుడు ఆ గ్రాఫ్ ఏమో ఎక్స్ యాక్సిస్ ఎక్కడి నుంచి మనకి -3 దగ్గర 4 దగ్గర అవే దాని యొక్క జీరో ఆఫ్ ది పోలినామియల్స్ అవుతాయి. ఇలా ఎలా రాస్తామంటే ఇక్కడ వర్కింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ polynomial intersects the x-axis at ఏ పాయింట్ ఇంటర్సెక్ట్ చేసిందండి -3, 0 ఇది -3 దగ్గర చొక్కందంటే -30, 4 దగ్గర చొక్కందంటే 40 అని అర్థం. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ పెట్టామంటే అది y కోఆర్డినేట్ 0 అంటే -3, 0 అది 4, 0. ఓకేనా, -3, 0 4, 0 ఇది -3, 0 ఇదేమో 4, 0 అంతే కదా. ఈ రెండు బిందువుల వద్ద x యాక్సిస్ ఖండించింది కాబట్టి దేర్ ఫోర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎంత అవుతుందండి, ఇందులో -3 ఇందులో 4 -3, 4 అనేవి ఆన్సర్లు. -3, 4 అనేవి వీడి యొక్క జీరోస్ అనమాట. అయితే ఇక్కడ కొన్ని క్వాడ్రేటిక్ పాలినామియల్స్ ఏమో ఇలాగొస్తాయి, కొన్ని ఏమో ఇలా వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ax² + bx + c కదా మన క్వాడ్రేటిక్ పాలినామియల్కి యొక్క జనరల్ ఫామ్. అందులో ఇక్కడ ఏ వాల్యూ అనేది 0 > 0 అయితే ఇక్కడ ఏ అంటే x² యొక్క కోఎఫిషియంట్ అనేది ప్లస్ అయితే అంటే 0 కన్నా పెద్దవి అంటే ప్లస్లో +2 +3 అంటే 3x² కానీ 4x² కానీ 1x² కానీ 5x² వస్తే అది ఎలాగ వస్తుందంటే ఈ విధంగా వస్తుంది, కప్ టైపు. అదే ఇక్కడ ఏ అనేది మైనస్లో ఉందనుకోండి, ఏ <0 అయిందనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే గిన్ టైపు అంటే క్యాప్ టైపు, పైనుంచి కిందకి ఎలా వస్తుంది, ఎలాగ వస్తుంది పారాబోలా. ఓకేనా, ఏ <0 అయితే కప్ టైప్లో వస్తుంది, ఇలా ఈ షేప్ వస్తుంది.
ఏ లెస్ దాన్ 0 అయితే అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అది కానీ 0 కన్నా తక్కువ ఇది మైనస్లో ఉంటే పైనుంచి కిందకు వస్తుంది క్యాప్ టైప్. ఓకేనా, డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ వస్తాయి. ఓకేనండి, ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏంటంటే క్వాడ్రేటిక్ పాలినామిల్స్ యొక్క డిగ్రీ అంతా 2. సో 2 కాబట్టి దాని యొక్క డిగ్రీస్ ఎన్ని, దాని యొక్క జీరోస్ ఎన్ని ఉండొచ్చు చెప్పాము, అట్మోస్ట్ 2 అంటే మ్యాక్సిమం 2 వస్తాయి మూలాలు లేదా జీరోస్. 2 లేకపోతే 1 అని వస్తుంది, లేదంటే అసలు ఉండవు. ఉదాహరణ చూడండి, ఇక్కడ చూడండి, ఈ పెరాబోలా అనేది ఎక్స్-యాక్సిస్ ఒక పాయింట్ దగ్గరే టచ్ చేసింది, క్వాడ్రేటిక్ పాలినామిలే, కానీ దీనికి మాత్రం 0, 1 వచ్చింది, ఒక దగ్గరే ఖండించింది. మనం ఆల్రెడీ చేసిన ఎగ్జాంపుల్ 2 దగ్గర ఖండించింది కాబట్టి 2 వచ్చాయి జీరోస్, కానీ ఒక దగ్గర ఖండించింది 1 వచ్చింది. అంటే క్వాడ్రేటిక్ పాలినామిల్ యొక్క జీరోస్ అట్మోస్ట్ 2 అంటే మ్యాక్సిమం 2 ఉంటాయి, లేదు అంటే 1 అని ఉంటుంది, లేదంటే ఉండకపోవచ్చు. సో ఇక్కడ 1 దగ్గరే ఖండించింది కాబట్టి 1 0. ఇక్కడ చూడండి, అసలు ఎక్స్-యాక్సిస్ని ఎక్కడ కూడా టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేవు, 0 అనమాట. దీని జీరోస్ ఏమి లేవు, చూసారు ఇక్కడ జీరోస్ ఉండకపోవచ్చు, 1 0 అయినా ఉండొచ్చు, ఏదైనా మ్యాక్సిమం 2 ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కూడా ఎక్స్-యాక్సిస్ ఖండించలేదు, ఇది ఎక్స్-యాక్సిస్, ఇది మా స్ట్రైట్గా లైన్ వచ్చింది కాబట్టి దీనికి కూడా జీరోస్ లేనట్టే, ఎందుకంటే ఎక్స్-యాక్సిస్ని ఖండిస్తేనే 0 ఉన్నట్టు, ఎక్స్-యాక్సిస్ని ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయలేదంటే జీరోస్ లేనట్టు డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టచ్ చేసింది, ఇక్కడ ఒక ధర, ఇక్కడ ఒక ధర, 3 పాయింట్స్ దగ్గర ఎక్స్-యాక్సిస్ని ఇది టచ్ చేసింది అంటే ఇది క్యూబిక్ పాలినామిల్. క్యూబిక్ పాలినామిల్కి ఎన్ని ఉంటాయి, అట్మోస్ట్ 3 లేదంటే 2 లేదంటే 1 అసలు ఉండకపోవచ్చు. సో 3 పాయింట్స్ ఇది ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ క్యూబిక్ 3 పాలినామిల్. సో దీని జీరోస్ 3, దీని 0 1, దీని 0 లేదు 0, దీని జీరోస్ ఏమి లేవు 0. ఓకేనా, ఎక్స్-యాక్సిస్ని ఎన్ని పాయింట్ల దగ్గర ఖండిస్తే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఓకేనండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, దీని హౌ మెనీ జీరోస్, ఎన్ని జీరోస్ అని చెప్పమన్నాడు డయాగ్రామ్ ఆధారంగా ఎన్ని జీరోస్ అని చెప్పమన్నాడు. అంతే, ఎన్ని జీరోస్ అని చెప్పాలంటే అది ఎక్స్-యాక్సిస్ని ఎన్ని పాయింట్ల కంటే అన్ని జీరోస్ ఉంటాయి, సింపుల్ లాజిక్. ఓకేనా, ఈ డయాగ్రామ్ చూడండి, ఎక్స్-యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గరే కనిపించింది. సో జీరోస్ ఎన్ని, 1. ఎన్ని జీరోస్ అంటే ఇక్కడ 1 0. ఇది చూడండి, ఎక్స్-యాక్సిస్ని 2 పాయింట్ల దగ్గర కనిపించింది కాబట్టి దీని జీరోస్ ఏంటంటే ఈ డయాగ్రామ్కి 2 జీరోస్. ఈ డయాగ్రామ్ చూడండి, ఎక్స్-యాక్సిస్ని ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, 3 పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీని జీరోస్ అన్ని 3. ఓకేనా, ఈ డయాగ్రామ్ చూడండి, ఎక్స్-యాక్సిస్ని ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, ఎక్స్-యాక్సిస్ని మాత్రమే చూడాలి, వై-యాక్సిస్ని కాదు. ఎక్స్-యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో ఖండిస్తే అన్ని జీరోస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఇది చూడండి, ఎక్స్-యాక్సిస్ని ఒక దగ్గరే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీనికి 0 1. ఇక్కడ చూడండి 1 2 3 4, ఇది ఎక్స్-యాక్సిస్ని 4 పాయింట్లలో ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీని యొక్క జీరోస్ 4. ఓకేనండి, ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు 2.1కి వెళ్దాం. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 2.1లో ఏమి ఇచ్చినట్టే గ్రాఫ్లు ఇచ్చి దానికి ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోమన్నాడు, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయని కనుక్కోమన్నాడు. 2.1 ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇది ఫస్ట్ సమ్, ఇది ఎక్స్-యాక్సిస్, ఇది వై-యాక్సిస్. అది ఇచ్చిన లైన్ ఈ పైన ఇచ్చాడు, సో అది ఎక్కడ కూడా ఎక్స్-యాక్సిస్ టచ్ చేయలేదు, అది ఎక్స్-యాక్సిస్కి ప్యారలల్గా ఉంది తప్ప అది ఎక్స్-యాక్సిస్ ఎక్కడ టచ్ చేయలేదు, అంటే ఇంటర్సెక్ట్ చేయలేదు. ఎక్స్-యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిపోతే ఇక్కడ జీరోస్ అన్ని 0. ఓకేనా, నెక్స్ట్ అండి, ఇది చూడండి, ఈ గ్రాఫ్లో ఆడు ఇచ్చిన గ్రాఫ్ అనేది ఎక్స్-యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర కనిపించింది కాబట్టి దీని జీరోస్ అన్ని 1, దీని జీరోస్ అన్ని 1. ఓకేనా, గివెన్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ది x-axis at 1 point, so zeros of the polynomial is 1. ఓకేనండి, నెక్స్ట్ అండి, ఈ డయాగ్రామ్ చూడండి, x-axisని ఇక్కడ 3 పాయింట్స్ ఖండించింది. సో జీరోస్ ఎన్ని అవుతాయి 3. గివెన్ గ్రాఫ్ లేదా గ్రాఫ్ ఆఫ్ ది పాలినామిల్ ఇంటర్సెక్ట్ ది x-axis at 3 points, so zeros of the polynomial are 3. ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 ఉంటాయి. ఇక్కడ చూడండి, గ్రాఫ్ ఆఫ్ ది పాలినామిల్ ఇంటర్సెక్ట్ ది ఓన్లీ 1 పాయింట్, సో జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఈజ్ 1, ఒకటే 0 ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇది చూడండి, ఇక్కడ ఎక్స్-యాక్సిస్ని 2 పాయింట్ల వద్ద ఇంటర్సెక్ట్ చేసింది, సో దీని యొక్క జీరోస్ ఎన్ని 2, దీని జీరోస్ ఎన్ని 3. సో ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామిల్ ఇంటర్సెక్ట్ ది x-axis at 2 points, so the zeros of the polynomial is ఆర్
2. ఓకేనండి. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి 1 2 3 4. సో ఇక్కడ ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 4 పాయింట్స్. సో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ ఎన్ని 4 జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి 1 2 3. సో ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ ఇంటర్సెక్ట్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్. సో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ 3. ఎన్ని ఉంటాయంటే 3 పాలినామియల్స్ ఉంటాయి. ఓకేనండి. ఇది మనకి ఎక్సర్సైజ్ 2.1. దీనికి వర్కింగ్ అంటే ఏముండదండి. ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. సో ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ 2. సింపుల్. మనము రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఒక పాలినామియల్ యొక్క జీరోస్కి ఆ పాలినామియల్ ఉండే కోఎఫిషియంట్స్కి రిలేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సూత్రాలు మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ది ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. సో మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఒక లీనియర్ పాలినామియల్ యొక్క జీరో కట్టాలంటే దానిని జీరోకి ఈక్వల్ చేసి ఆ వేరియబుల్ ఎక్స్ యొక్క వాల్యూ కడితే అదే దాని జీరో అవుతుందని నేర్చుకున్నాం. సో ఏఎక్స్ ప్లస్ బిని జీరోకి ఈక్వల్ చేద్దాం. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి వెళ్తే మైనస్ బి. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో దాని జీరో ఎటు వచ్చింది ఏఎక్స్ ప్లస్ బికి మైనస్ బి బై ఏ వచ్చింది. ఏఎక్స్ ప్లస్ బి యొక్క జీరో ఎటు వచ్చింది మైనస్ బి బై ఏ వచ్చింది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బిలో ఏ అనేది ఏమవుద్దండి కోఎఫిషియంట్, బి అనేది ఏమవుద్దండి కాన్స్టెంట్. అంతే కదా. దాని ప్రకారంగా జాగ్రత్త చూడండి. ఏఎక్స్ ప్లస్ బి యొక్క జీరో యొక్క సూత్రం ఏంటంటే డైరెక్ట్గా మైనస్ పక్కన బి ఉంది. బి అంటే కాన్స్టెంట్ బై ఏ అంటే ఇక్కడ చెప్పాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఇది ఒక ఏఎక్స్ ప్లస్ బి అనే ఒక లీనియర్ పాలినామియల్ యొక్క జీరో యొక్క సూత్రం, డైరెక్ట్ సూత్రం. ఈ విధంగా ఒక పాలినామియల్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్కి కాన్స్టెంట్కి ఏ పాలినామియల్ ఇది లీనియర్ పాలినామియల్ ఉన్న రిలేషన్ ఇది ఎక్స్ ఇజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎగ్జాంపుల్ చూడండి. పి ఆఫ్ ఎక్స్ 3x మైనస్ 2 ఇచ్చాడు. దాన్ని జీరో కట్టాలంటే డైరెక్ట్గా సూత్రం వేసి వచ్చేటంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ సూత్రంలో మైనస్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత -2 రెండు వేయాలి, సింబల్తో సహా వేయాలా. ఓకేనా. బై కోఎఫిషియంట్ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 అవుతుంది. 2/3 అనేది దీని యొక్క జీరో. అంటే డైరెక్ట్గా జీరోకి సమానం చేసుకొని దాని ఎక్స్ వాల్యూ కడితే వచ్చేది ఆన్సర్. కానీ డైరెక్ట్గా రిలేషన్ మనం ఒక సూత్రం ఇక్కడ మనము ఫామ్ చేసాం. ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బి రూపంలో అంటే లీనియర్ పాలినామియల్ యొక్క జీరో కావాలంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కాన్స్టెంట్ని సింబల్తో సహా వేయాలి, దాని ముందు ఒక మైనస్ పెట్టి గుణించాలి, బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ని రాయాలి. ఆ వచ్చింది దాని యొక్క జీరో అవుతుంది. ఓకేనా. సో మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది లీనియర్ పాలినామియల్ యొక్క జీరో యొక్క సూత్రం. ఓకేనా. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ సంబంధించి మనకు కొన్ని సూత్రాలు ఏంటంటే ఇప్పుడు రాబట్టాలి. ఆల్రెడీ లీనియర్ పాలినామియల్ తీసుకుంటే ఏఎక్స్ ప్లస్ బి తీసుకుంటే దాని యొక్క జీరో యొక్క సూత్రం ఏంటంటే డైరెక్ట్గా మైనస్ బి బై ఏ లేదా మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి బై ఏఎక్స్ ప్లస్ బి కది. ఓకేనా. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. x² మైనస్ 5x ప్లస్ 6. దీనికి మనం జీరోస్ కట్టాలి. జీరోస్ కడదాం. ఇచ్చిన జీరోస్ కడదాం. ముందు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏ పద్ధతి? ఫ్యాక్టరైజేషన్ పద్ధతి. సో ఇచ్చిన దాన్ని పి ఆఫ్ ఎక్స్ కదా, పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. అలాగే ఇచ్చిన దాన్ని మనం ఏమనుకోమని చెప్పాము, జీరోకి ఈక్వల్ చేయమని చెప్పాను.
జీరోకి ఈక్వల్ చేసి ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, కాన్స్టెంట్ ఎంత 6. ఇక్కడ 1 ఇక్కడ 6 రెండు గుణిస్తే 6 వస్తుంది. ఆ 6 అనేది రెండింటి లబ్ధం చూసుకుంటే 1 6 జా 6, 2 3 జా 6. అయితే ఈ చివరిన కాన్స్టెంట్ ఉంది కదా, ఈ కాన్స్టెంట్ ముందు ఏముంది ప్లస్ ఉంది. కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంటే ఇక్కడ ఏ రెండు కలపడం ద్వారా మిడిల్ టర్మ్ మధ్యలో టర్మ్ వస్తుంది చూసుకోండి. 6కి 1 కలిపితే 5 రాదు, 3కి 2 కలిపితే 5 వస్తుంది. ఓకే, ఏ 5 రావాలా మైనస్. సో రెండు కలిపినప్పుడు -5 రావాలంటే రెండింటికి మైనస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x² మధ్యలో పదం రాయం, మధ్యలో పదం బదులుగా ఈ రెండు తీసుకోవాలి. -3x -2x +6. ముందు బిగ్ నెంబర్ తీసుకోండి, -3x -2x +6. మరి మధ్యలో టర్మ్ మరి ఉండదు, ఆల్రెడీ చెప్పాను, గత వీడియోలో చెప్పాను. ఈ రెండింటిలో కామన్ తీయండి. ఒక x కామన్ తీస్తే x ఉంటుంది, x కామన్ తీసుకుంటే 3 ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వేసేయండి బాక్స్లో. మరి ఇక్కడ ఏం వేయాలంటే ఈ కాన్స్టెంట్ ముందు x ఉంది కదా, xకి ముందు ఎంత ఉందండి ఇక్కడ -2 ఉంది కదా, దాన్ని వేసేయండి ఇక్కడ సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ x -3 కామన్ తీయండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ -2 ఉంది. సో x -3 = 0, x -2 = 0, x = 0 + 3 అంటే x = 3, x = 0 + 2 అంటే x = 2. సో రెండు జీరోస్ వచ్చాయి. జీరోస్నే మనము ఒక పాలినామియల్ యొక్క జీరోస్ మనము ఆల్ఫా బీటా గామా పేర్లతో మనం సూచిస్తాం. రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఆల్ఫా ఎంత 3, బీటా ఎంత 2. ఇప్పుడు మనము జాగ్రత్త చేయండి, సమ్ ఆఫ్ ది జీరోస్ కడదాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కడదాం. ఆల్ఫా ప్లస్ బీటా కలపండి. 3 + 2 5. నేను 5ని ఎలా రాస్తాను అంటే -5 అని రాసి /1 రాస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మరి +5/1 అంటే 5 కదా. ఎందుకు రాశానంటే మైనస్ రాయండి. అసలు ఈ -5 అనేది ఏంటి చూడండి, x² - 5x + 6 ఉంది కదా, x² - 5x + 6లో ఇదేమో ఏ వాల్యూ, ఇక్కడేమో x² యొక్క కోఎఫిషియంట్ 1, x యొక్క కోఎఫిషియంట్ -5, కాన్స్టెంట్ 6. సో ఇక్కడ సూత్ర ప్రకారంగా మైనస్ బ్రాకెట్లో ఉన్న -5 ఏంటండి కోఎఫిషియంట్ ఆఫ్ x, అంతేనా. కోఎఫిషియంట్ ఆఫ్ -5 అనేది x యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x బై 1 అనేది ఏంటండి x² యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ x² ముందు ఏంటి కాబట్టి x² యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x². చూసారా, అంటే ఒక క్వాడ్రేటిక్ పోలినామియల్ యొక్క రెండు జీరోస్ యొక్క మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా సూత్రం ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x², మైనస్ చేసి x యొక్క గుణకము బై x² యొక్క గుణకము. ఓకేనా, దీనిని మనము క్వాడ్రేటిక్ పోలినామియల్ తీసుకున్నాం, ax² + bx + c కదా. దీని ప్రకారంగా ఈ p of x దీని యొక్క ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుద్ది చూసుకోండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంతండి b/a, -b/a అనేది ఆ మూలాల యొక్క మొత్తం లేదా జీరోస్ సమ్ ఆఫ్ ది జీరోస్ యొక్క సూత్రం ఏంటంటే -b/a. దేని యొక్క అండి ax² + bx + c అనే ఒక క్వాడ్రేటిక్ పోలినామియల్ యొక్క మూలాల మొత్తానికి ఆల్ఫా ప్లస్ బీటా సూత్రం -b/a. అంటే మైనస్ ఆఫ్ b అంటే ఏంటండి కోఎఫిషియంట్ ఆఫ్ x బై ఏంటండి కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ పడదాం. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫాని బీటాని గుణిద్దాం. 3 × 2 రాలోడ్ వచ్చింది, ఆల్ఫా 3 అనుకున్నాం, బీటా 2 అనుకున్నాం. 3 × 2 = 6. 6ని ఎలా రాద్దాం అండి 6/1 రాద్దాం. సో 6 అనేది ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ బై 1 అనేది ఏంటిది కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకేనా, ఈ విధంగా ఒక క్వాడ్రేటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ యొక్క లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ బీటా సూత్రం ఏంటంటే
కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, మనము క్వాడ్రేటిక్ పాలినామిల్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఆల్ఫా బీటా కడదాం. సూత్రం ఏంటంటే కాన్స్టెంట్ అంటే సి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ అంతా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఏ, సి బై ఏ. సో ఒక క్వాడ్రేటిక్ పాలినామిల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ సూత్రం ఏంటంటే మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా సూత్రం ఏంటంటే సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఏమో మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఏమో సి బై ఏ. దేనికండి ఇది క్వాడ్రేటిక్ పాలినామిల్కి. అదే లీనియర్ పాలినామిల్కి 0 ఒకటే ఉంటుంది. సూత్రం ఏంటి మైనస్ బి బై ఏ. అక్కడ బి అనేది ఏడిది కాన్స్టెంట్, మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అది ఇక్కడ మాత్రం వీటికి సూత్రాలు ఇవి. ఆల్ఫా ప్లస్ బీటాకేమో మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటాకేమో సి బై ఏ. ఓకేనండి. ఇక్కడ ఒక క్వాడ్రేటిక్ పాలినామిల్ ఇచ్చాను. దీనికి సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కట్టాలనుకోండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కట్టాలనుకోండి. ముందు ఏ ఎంత 2, బి ఎంత -3, సి ఎంత 5. ఆల్ఫా ప్లస్ బీటా సూత్రం ఏంటంటే మనకి మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అది రాయిపోయినా పర్లేదు, మైనస్ బి బై రాయండి. సో సూత్రంలో మైనస్ బి వాల్యూ ఎంత, బి వాల్యూ -3. మైనస్ బి అంటే మైనస్ వేయాలి, బి వాల్యూ వేయాలి, బి వాల్యూ సింబల్తో సహా వేయాలి. బై ఏ అంత 2, మైనస్ ప్లస్ 3/2 అనేది దాని యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్. మరి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ చూద్దాం. సూత్రం ఏంటి సి బై ఏ. సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ బై ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఇది రాయిపోయిన పర్లో సి బై రాస్తే సరిపోద్ది. సి వాల్యూ ఎంత ఇక్కడ 5. ఇక్కడ సి వాల్యూ -5 అయితే -5 వేయాలా, సి వాల్యూ సింబల్తో సహా వేయాలా. ఇక్కడ కూడా బి వాల్యూ సింబల్తో సహా వేయాలా. సూత్రంలో మైనస్, పక్కన బి, మైనస్ ఆఫ్ -3. బికి మైనస్ ఉంది, సూత్రంలో మైనస్. అలాగే సి వాల్యూ +5 కాబట్టి +5 నో ప్రాబ్లం. ఏ అంత 2. సో దీని యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 5/2. అది ఒక లీనియర్ ఇచ్చిన అనుకోండి. ఒక లీనియర్ పాలినామిల్ ఇచ్చి దాన్ని జీరో కట్టాలంటే సూత్రం చెప్పిన ఏంటంటే మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే ఇది ఏంటిది ఏఎక్స్ ప్లస్ బితో పోల్చండి. మైనస్ బి అంత 3, ఏ అంత 5, -3/5. ఒకవేళ ఇక్కడ మైనస్ వాల్యూ ఉందనుకోండి బీకి, అప్పుడు బి బదులుగా సపోజ్ ఇదిగోండి పి ఆఫ్ ఎక్స్ = 5x - 3 ఇచ్చామనుకోండి. అప్పుడు 0x కావాలంటే మైనస్ బి బై ఏ. ఇది బి వాల్యూ. సూత్రంలో మైనస్, బి వాల్యూ -3/5. చూసారా, సూత్రంలో మైనస్, బి వాల్యూ -3, బి వాల్యూ -3 రెండు వేయాలి. బై ఏ అంత 5. ఏఎక్స్ ప్లస్ బితో పోల్చుకుంటే ఇది ఏ వాల్యూ, బి వాల్యూ -3, సూత్రంలో మైనస్ బి బై ఏ. సో 3/5 అనేది దాని యొక్క ఆన్సర్. ఓకేనండి. ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ సూత్రాన్ని డిస్కస్ చేయబోతున్నాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చి, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఇచ్చి క్వాడ్రేటిక్ పాలినామిల్ ఈక్వేషన్ని ఫామ్ చేయమంటే దానికి ఒక సూత్రం ఉంది. ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది quadratic polynomial సూత్రం ఏంటంటే k of x square minus alpha plus beta into x plus alpha beta is equal to 0 plus alpha beta. చూసారా, ఈ క్వాడ్రేటిక్ పాలినామిల్ యొక్క ఈక్వేషన్ ఇది. ఎప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినప్పుడు, సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రేటిక్ పాలినామిల్ యొక్క ఈక్వేషన్ ఇది. k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. కే అంటే ఇక్కడ కాన్స్టెంట్, కే అనేది కాన్స్టెంట్. ఈ సూత్రం కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇవన్నీ బేస్ చేసుకొని ఎక్సైజ్
2.2ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఓకేనా?